అండి ఈరోజు మనము బిస్కెట్లు తయారు చేసుకుందాం. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే బిస్కెట్లు తయారు చేసుకుందాము. బిస్కెట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, చక్కెర, గుడ్లు. ఇప్పుడు మనం బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేసుకుందాం. ముందుగా చక్కెర సరిపోయినంత చక్కెర వేసుకుందాము. ఇందులో మనము ఎగ్స్ కూడా వేసేసుకున్నాము. మనం కిలో పిండికి పావు కిలో చక్కెర 7 గుడ్లు కొట్టిపోసానండి. దీన్ని మనం మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకున్నామని ఇందులో మనం కొన్ని ఆలుకాయలు కూడా వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ మంచిగా ఒక 2 నిమిషాలు కలుపుతాం. సరిపోయిందండి. ఇందులో మనం మైదా పిండి కూడా వేసేసుకుందాం. మైదా పిండి కూడా మంచిగా కలుపుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలంటే కిలో మైదా పిండి 7 గుడ్లు పావు కిలో చక్కెర సరిపోద్దండి. ఈ రకంగా మనం కలుపుకొని ఇప్పుడు దీన్ని మన చపాతీ పిండి లెక్క రుద్దుకుందాం. మంచిగా ఇలా ఉండలు కట్టుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ లెక్క దీన్ని రుద్దుకుందాం. ఇలా చపాతీ లెక్క దీన్ని మంచిగా రుద్దుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని బిస్కెట్కి కావాల్సిన షేపులో కట్ చేసుకుందాం. గ్యాస్ ఒకటి తీసుకుందామండి. దీంతో మనం ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇలా ఈ షేపులో వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బిస్కెట్ల షేపులో మనం ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ముందుగానే ఆయిల్ హీట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం బిస్కెట్లు వేసేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసేసుకుని ఎక్కువ మానేయకూడదు. ఇలా చేసేసుకోవాలండి. ఎంతో రుచికరమైన బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.